కడప జిల్లాలో విషాదం నెలకొంది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బ తగిలి ఓ పెద్ద ప్రాణం లోకాన్ని విడిచింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని లోమడ గ్రామానికి చెందిన 70 ఏళ్ల నారాయణమ్మ పెన్షన్ కోసం స్థానిక సచివాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. ఎండలో వెళ్లడంతో వడదెబ్బ తగిలింది. అకస్మాత్తుగా కళ్లు తిరిగి కుప్పకూలింది. దీంతో స్థానికులు స్పందించి వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆ ప్రాణం పోయింది. పింఛన్కి పోతున్నది నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు పోదంటే మధ్యలో దావలో పడిపోయి ఫోన్ చేసింటే పిలుచుకొచ్చుకొని గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయినాము. అక్కడ కొండపోయింటే అదే గొడదెబ్బ అని చెప్పినారు సారు. 1 గంటప్పుడు చనిపోయింది తెల్లవారుదాన్ని. ఈ నారాయణమ్మ అనే ఆమె నిన్న వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల సచివాలయం దగ్గరికి పోవడంలో దారి మధ్యలో 1 గంట ప్రాంతంలో ఎండ తీవ్రతకు పడిపోయింది. వాంతులు విరేచనాలు రావడం వల్ల వీళ్ళ బంధువులు హాస్పిటల్ చేర్చారు. హాస్పిటల్లో వడదెబ్బ అని చెప్పినారు. రాత్రి 1 గంట ప్రాంతంలో ఆమె చనిపోయింది.